సీతారామా. ప్రతి చిన్నారికి దగ్గరుండి వాళ్ళ అవసరాలు తీరుస్తుంది. ప్రేమను అనురాగాన్ని పంచుతుంది. అనాథలైనా సరే తనకు అందరూ ఉన్నారని ఈ పిల్లలు భావించేలా వాళ్ళకు తోడునందిస్తుంది. పదండి. త్వరగా త్వరగా. ఇద్దరు వ్యక్తులు పదే పదే తారసపడ్డారంటే వాళ్ళ పదే ఏదో బంధం ఏర్పడుతుందంటారు. అదే ఒక అమ్మాయి అబ్బాయి ఎదురుపడ్డారంటే అది డెఫినెట్ గా నిశ్చితార్థానికి మంచి ముహూర్తం చూడండి. ఎల్లుండి ఉదయం 11:11 దివ్యమైన ముహూర్తం ఉంది. జాను, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నా మనసేం బాలేదక్కా. సాయంత్రం నుండి నా కుడిక నదురుతుంది. అలా జరిగితే అపశకునం అంటారు కదా, అందుకే నాకు భయంగా ఉందక్కా. ఏంటి జాను, ఎంత చదువుకొని ఇంకా మూఢనమ్మకాలు నమ్ముతున్నావా? బాడీలో హీట్ వల్ల కూడా అలా జరుగుతుంది. అంతేకాదక్కా, నా మనసులో ఏదో టెన్షన్ గా ఉంది. ఏదో కీడు జరగబోతోందేమో అని నా మనసు కనిపిస్తోందక్కా. అసలే రేపు నీ నిశ్చితార్థం కూడా. నిశ్చితార్థం కాబట్టే ఏదో తెలియని ఆలోచన నిన్ను భయపెడుతోంది. అయ్యో, దానికెందుకు భయపడతానక్కా? నీ నిశ్చితార్థం అంటే నాకు సంతోషమేగా. అది కాదు జాను, చిన్నప్పటి నుంచి మనం కలిసి పెరిగాము. ఏ రోజు నువ్వు నన్ను విడిచి ఉండలేదు. త్వరలోనే నాకు పెళ్లి జరిగి అత్తారింటికి వెళ్ళిపోతాను. అప్పటి నుంచి నువ్వే ఒంటరిగా ఉండాల్సి వస్తుందన్న బెంగ నీలో ఏదో మూల దాగుంటుంది. అందుకే నీకలా అనిపిస్తుంది. నిజమే అక్క. ఒకవేళ పెళ్ళై నువ్వు నాకు దూరం అయితే నేనెలా ఉండగలను అన్న బాధ కూడా అందుకు కారణం అవ్వచ్చు. పిచ్చి జాను,
అలా ఎందుకు జరుగుతుంది? చిన్నప్పటి నుంచి నాకు నువ్వు, నీకు నేను ఒకరికొకరం తోడుగా ఉన్నాము. అక్క చెల్లెళ్ళమైనా కూడా ఫ్రెండ్స్ లాగా ప్రతి విషయాన్ని షేర్ చేసుకున్నాము. నువ్వు నా ప్రాణం జాను. ప్రాణాన్ని వదిలేసి ఎవరైనా ఉండగలరో చెప్పు? మనమిద్దరం 2 శరీరాలుగా విడిపోయినా ఒకే ఆత్మ. నీకు మంచి జరిగితే నేను ఎక్కువగా సంతోషపడతాను, నీకు కష్టం కలిగితే నేను ఏడుస్తాను. అంత ఇష్టమైన నిన్ను పెళ్లి జరిగినంత మాత్రాన ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాననుకున్నావు? ఆడపిల్లలు పెళ్ళయ్యే వరకే పుట్టింటి పిల్లలు, పెళ్ళయ్యాక అత్తారింటి పిల్లలు అంటారు కదా. అక్కడికి వెళ్ళాక నన్ను మర్చిపోతావేమో జాను, ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకు. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలెత్తినా నా చెల్లెల్ని మర్చిపోవడం జరగదు. నాకు పెళ్లి జరిగి వెళ్ళిపోయినా ప్రతి క్షణం నీ అక్క నీకు తోడుగా ఉంటుంది. నీ ప్రతి సంతోషంలోనూ పాలు పంచుకుంటుంది. నీకేదైనా కష్టం కలిగితే నా ప్రాణాలు అడ్డు పెట్టైనా ఆ కష్టాన్ని నీ దగ్గరికి రాకుండా చేస్తాను. ఎందుకే అలా ఫీల్ అవుతున్నావు? ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఈ జన్మలో నిన్ను అక్కగా నాకు ఇచ్చాడా దేవుడు. అమ్మ లేని లోటు ఏ రోజును నాకు తెలియనివ్వలేదు. రేపు అత్తారింటికి వెళ్ళాక కూడా నాకు తోడుంటానని ధైర్యాన్ని ఇస్తున్నావు. చాలా థ్యాంక్స్ అక్క, చాలా థ్యాంక్స్. ఏంటి బాబు, మనం చిన్నమ్మ గారికి బట్టలు కొనడానికి వెళ్తున్నావా? అయ్యో, ముందు చిన్నమ్మ గారిని దొరకనివ్వండి, ఆ తర్వాత ఆవిడకి ఏం కావాలో ఆవిడే వెళ్ళి కొనుక్కుంటుంది. తప్పకుండా నా మీనమ్మ కనబడుతుంది రాజు. ఏమో, మనం షాపింగ్ చేసేటప్పుడు నా దేవత అక్కడికి రావచ్చేమో, తనే అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చేమో. రావాలనే నా కోరిక కూడా. అమ్మాయి గారు కనపడిన వెంటనే నీ పిచ్చి నుండి నేను బయటపడిపోతాను. బాబు గారు, మీనమ్మ గారు, బాబు గారు, మీనమ్మ గారు. అరే, ఇక్కడే చూశాను, ట్రాఫిక్ లో మిస్ అయినట్టుందే. రాజు, నా ఊహ, నా ధ్యాస, నా శరీరం, నా మనసు అంతా నా మీనమ్మేనని నీకు తెలుసు. దాన్ని ఆసరాగా తీసుకుని ఎవరో ఒక అమ్మాయిని చూపించి నా భార్యను నమ్మించి నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నిజంగా అలాంటిదేం లేదు చిన్నబాబు. నేను మీనమ్మని ఇప్పుడే చూశాను చిన్నబాబు. రాజు, కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూడు. తేడా వస్తే ఎప్పుడు పని దొరుకుతుందా అని ఆరాట పడుతున్నా నా తుపాకీకి పని చెప్పాల్సి వస్తుంది. నా కర్మ బాబు. సోదాపు రాజు. మేడం గారికి ఏ టైప్ శారీస్ చూపించమంటారు సార్? చీర కట్టుకుంటే చుట్టుకున్నట్టుగా ఉండకూడదు. చీర వల్ల కట్టుకున్న వాళ్ళ అందం పెరగకూడదు. కట్టుకున్న వాళ్ళ వల్ల చీర విలువ పెరగాలి.
అలాంటి కాస్ట్లీ సారీస్ కావాలి నాకు. ఐ మీన్ నా వైఫ్కి. నా వైఫ్ వస్తుంది, తను దారిలో ఉంది. తను వచ్చేలోపు నేనే సెలెక్ట్ చేస్తాను. ఓకే సార్. ఛే, నెక్స్ట్ నెక్స్ట్. మేడం గారు ఇంకా రాలేదండి సార్. వచ్చుంటే ఇంకా వెరైటీస్ చూపించేవాళ్ళం. నా మీనం వచ్చే ఉంటుంది. బయట వెహికల్ పార్క్ చేస్తూ ఉంటుంది. బాబు గారు, చిన్నమ్మ గారు వచ్చారు చూడండి బాబు. బాబు గారు, బాబు గారు, ఇప్పుడు చూడండి బాబు గారు, నిజంగానే అమ్మాయి గారు ఇటు వస్తున్నారు బాబు. చూడండి బాబు గారు. మీరు ఒక్కసారి అటు చూడండి. ఈ 2 సారీస్ ప్యాక్ చేయించండి. ఓకే సార్. నేను వెళ్ళి జ్యువెలరీ చూసి వస్తాను. అలాగే సార్. బాబు గారు తర్వాత వెళ్దురు, చిన్నమ్మ గారు కింద ఉన్నారు, ఒకసారి వెళ్దారండి. నా దేవత షాపింగ్ చేస్తుంటే డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. జ్యువెలరీ సెక్షన్ ఎక్కడ? సెకండ్ ఫ్లోర్ సార్. ఇది ప్యాక్ చేయండి. అలాగేనమ్మా. బిల్ అమౌంట్ కౌంటర్లో పే చేయండి. యా. ఏం కావాలి సార్? నెక్లెస్ ప్యాక్ చేసి కౌంటర్ పంపించండి మేడం. బిల్లు కట్టి కౌంటర్లో తీసుకోండి. ఓకే మేడం. బాబు గారు, ఒక్కసారి నేను వెళ్ళి చూసొస్తాను, మీరు నెక్లెస్ చూస్తుండండి.
బాబుగారు బాబుగారు మీనమ్మ బిల్లు పే చేసి వెళ్ళిపోతుంది కదా వెళ్ళిపోతుందంటే ఎలాగా వెళ్ళి పట్టుకోవాలి కదా. దీన్ని బ్యాక్ చేయండి. ఏంటి బాబు ఇంత చెప్తున్నా పట్టించుకోవట్లేదు. వెళ్ళండి రాజు, మళ్ళీ దొరుకుతుంది కదా మనకి. అయ్యో దీని కూడా ఇక్కడే ఉంటే మళ్ళీ దొరుకుతుందంటారేంటండి? కానివ్వండి. కౌంటర్ దగ్గర డ్రెస్సులు కలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఏంటి బాబు గారు, ప్రపంచం అంతా నమ్మకపోయినా చిన్నమ్మ గారు బతుకున్నారని మీరు నమ్మారు, అందరినీ నమ్మించేలా చేశారు. ఇప్పుడు నేను చూశానని చెప్తుంటే నన్ను నమ్మడం లేదు. నా నమ్మకాన్ని పక్కన పెట్టేసి వెళ్ళిపోతున్న అమ్మాయి గారిని ఆపకుండా మీరున్నారు. ఏంటి బాబు ఇది? సరే రాజు, మీనమ్మ ఇప్పుడే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం చూసావు కదా. వెళ్ళింది నా కళ్ళతో నేను చూశాను బాబు గారు. నీ కళ్ళతో మీనమ్మ బయటకు వెళ్ళడం నువ్వు చూసావు. నా కళ్ళతో నేను మీనమ్మ గారు బయటికి వెళ్ళడం చూశాను. ఓకే పద. అదా అంటున్నాడేంటి? నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు. దృష్టి లోపంతో ఒకరిని చూసి మరొకరు అనుకోవడం ఏమంటారు డాక్టర్? చెత్తవరం అంటారు. అయితే మా రాజుకి చెత్తవరం వచ్చింది. చెక్ చేసి స్పెట్స్ ఇవ్వండి. నాకేం చత్వారం లేదు, చమత్కారం లేదు. అది డిసైడ్ చేయాల్సింది డాక్టర్. బాబు గారు ఇది అన్యాయం. ఆ కళ్ళద్దాలే ఓ పెట్టండి బాబు. పైన అక్షరాలు కనపడుతున్నాయా? చాలా బాగా కనపడుతున్నాయండి. చదువు. చదవలేనండి. అదేంటయ్యా? నాకు ఇంగ్లీష్ రాదండి. అదే వచ్చుంటే ఈయన గారి దగ్గర ఎందుకు పనిచేస్తారండి? మీలాగా డాక్టర్ అవుతుంది గాని. నెంబర్ చెప్పు. 100 అంటే పోలీస్ అండి. 007. అమ్మో జేమ్స్ బాండ్ కృష్ణ గారండి. 111 పంగనామాలండి. సార్, ఇతని కళ్ళకి చెత్తవరం మాత్రమే కాదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలా క్లియర్ గా కనపడుతుంది. మీరు చెప్పేది నిజమా డాక్టర్? అవును, ఇతని కళ్ళు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఒక మనిషి కంటికి సాధారణంగా ఉండే విజన్ కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే డేగలాంటి కళ్ళు. చాలా దూరంలో ఉన్న వస్తువులనైనా మనుషులనైనా స్పష్టంగా పసిగట్టగలడు. అంటే రాజు, నీ కళ్ళు నిజంగా నా మీనమ్మను చూసాయా? నీ నోరు నాకు నిజమే చెప్పిందా? అవును చిన్నబాబు గారు. రోడ్డు మీద షాపులోనూ చూసింది మన చిన్నమ్మ గారినే. బాబు గారు మనం కిందకెళ్దాం. చిన్నమ్మ గారు కిందకెళ్తున్నారు. నువ్వు చూసావు కదా. అయ్యో నా కళ్ళతో నేను చూశాను బాబు గారు. రాజు, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. నా మీనమ్మను హ్యాపీగా షాపింగ్ చేసుకో. నువ్వు ఎక్కడికి వెళుతుంది? అన్నీ ఫినిష్ అయ్యాక మళ్ళీ నా దగ్గరికే తిరిగి వస్తుంది. కళ్ళెదురకుండా ఉన్న అమ్మగారిని చేతులారా చేజార్చుకొని ఇప్పుడు నా కళ్ళేదో టెస్ట్ చేస్తానని ఇక్కడికి తీసుకొచ్చారు. నా మీనమ్మ నా ముందే ఉన్నా నా కళ్ళు చూడలేకపోయాయా? నా దేవత నా సమీపంలోనే ఉన్నా నా మనసు పసిగట్టలేకపోయిందా? నా ప్రేమ నా ప్రాణాన్ని ఎలా మిస్ అయింది? ఇప్పుడెక్కడున్నా మీనమ్మా? ఇప్పుడెక్కడున్నా?